హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డెస్నీ కమ్యూనికేషన్స్ ఛానల్ న్యూస్ అనాలిసిస్. మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ బడ్జెట్ 2026 సంబంధించింది. సో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ 2026ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. సో ఈ బడ్జెట్ యొక్క లక్ష్యం దీర్ఘకాలంగా వృద్ధిని పెంచాలని, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలి అని చెప్పేసి ఆ రెండు లక్ష్యాలుగా కొంచెం ట్రై చేశారు అని చెప్పేసి చెప్తున్నారు అనలిస్టులు. సరే, అసలు ఏముంది అంటే దానికి సంబంధించి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫిజికల్ డెఫిసిట్ని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది ఫిజికల్ డెఫిసిట్లో జీడిపిలో 4.3%కి పరిమితం చేస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే భారతదేశం సంపాదించే ప్రతి రూపాయలు ప్రభుత్వం సుమారు 4.3 రూపాయలు అప్పు తీసుకుంటుంది అనేది మనకి అర్థం కాదు. సో ఇది ఎందుకు చెప్తున్నారు అంటే పెట్టుబడులు కొంచెం కొనసాగించవచ్చు. సో అండ్ ఈ ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించడం వల్ల మనం ఒక క్రమశిక్షణలోకి వస్తామని చెప్పేసి భావిస్తున్నాను. మరి ఇప్పుడు ట్యాక్స్ విషయానికి వస్తే బడ్జెట్లో 2026లో ఆదాయ పన్ను వ్యవస్థను సులభం చేయాలి అనే ప్రయత్నం అయితే చాలా స్ట్రాంగ్గా జరిగింది. సాధారణంగా ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ITR 1, ITR 2ని అలాంటి ఫామ్లు సింపుల్గా చేసే ప్రయత్నం అయితే చేసింది. కానీ ఎవరైతే షేర్లు, ప్రాపర్టీలు అమ్మితే దాని మీద వచ్చే లాభాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు కదా, సో దాని మీద కొంచెం నిబంధనలు మార్చింది. ఇంకా దానికి సంబంధించిన నిర్ణయాలు అనేవి మనకి స్పష్టంగా తెలియాల్సి ఉంది. దాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాస్త కొంచెం క్లియర్గా చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నారు. అండ్ స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోలు, అమ్మకాలు దాని మీద ట్యాక్స్ వేస్తారు కదా, సో ఆ ట్యాక్స్ని సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని అంటారు కదా, దానిపైన కూడా ప్రస్తుతానికి సమీక్ష జరుగుతుంది. సో మొత్తం చూసుకుంటే ట్యాక్స్ చెల్లించే వారికి గందరగోళం తగ్గించాలి అనే ప్రయత్నం అయితే జరిగింది. సిస్టమ్స్పై కొంచెం నమ్మకాన్ని పెంచేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రస్తుతానికి అనుకుంటున్నాను. ఇక MSMEలకు వస్తే మైక్రో, స్మాల్, మీడియం ఇంకా ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఒక స్పెషల్ పుష్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే 10,000 కోట్ల రూపాయలని SME గ్రోత్ ఫండ్కు ప్రకటించింది. దీంతో మంచి సామర్థ్యం ఉన్న చిన్న కంపెనీలకు క్యాపిటల్ అందించడమే లక్ష్యంగా ఇదంతా చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్న కంపెనీలు ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో పెద్ద కంపెనీలు అవుతాయి. అండ్ ఇంటర్నేషనల్ కూడా ఎదిగే అవకాశాన్ని మనం ఆ పోటీ పడడానికి గవర్నమెంట్ సహకరిస్తుంది అనే భావన తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు అని చెప్పేసి అంటారు. ఇదే సమయంలో ఈ ఏదైతే MSMEకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అవ్వాల్సిన ఫార్మాట్స్ ఉంటాయో అండ్ ప్రొఫెషనల్స్ హెల్ప్ ఏదైతే కార్పొరేట్ల ద్వారా తీసుకోవాలి అనే ప్రయత్నం అయితే బడ్జెట్ ద్వారా MSMEకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇలా చేస్తే ఏమవుతుంది అని అంటే ఫార్మాకి సంబంధించింది కానీ లేదా ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, స్థానికంగా ఇండస్ట్రీస్ అనేవి బలపడతాయి అని చెప్పేసి ఆశిస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఇంకా నెక్స్ట్ తయారీ రంగం కానీ ఫ్యూచర్ టెక్నాలజీ గురించి ఆలోచన చేస్తే, సో ఇందాక MSME చూసాం, ఇప్పుడు కొంచెం లార్జ్ స్కేల్లో ఆలోచించడానికి ఈసారి ప్రభుత్వం సెమీ కండక్టర్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనపడుతుంది. ఎందుకు అని అంటే సాధారణంగా మన మొబైల్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, కార్లో కానీ ఈ మధ్య అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, సో ఎలక్ట్రానిక్స్ అనేవి ఎక్కువ ఉపయోగిస్తున్నాం కాబట్టి దానికి మెయిన్ బ్రెయిన్ లాగా పనిచేసే చిప్స్ ఎక్కువ శాతం విదేశాల నుంచి మన దగ్గరకు వస్తాయి. సో వీటిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా సెమీ కండక్టర్స్ కోసం ISM 2.0 అనే ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి భారత్లోనే, సో ఇండియాలోనే ఈ చిప్స్ తయారీ కేంద్రంగా మార్చే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు. దానికోసం బడ్జెట్ అయితే మంచిగా కేటాయించాలని ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో మేక్ ఇన్ ఇండియాగా సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని మార్చాలి అనేది అదొక ప్రయత్నం. ఇక ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కూడా తీసుకొని వచ్చారు. ఎందుకు అంటే ఈ లాజిస్టిక్స్ రంగం ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా ఆత్మనిర్భర్ భారత్ దిశగా మేము అడుగులు వేస్తున్నాము అని చెప్పి చెప్పడం ప్రయత్నం అయితే చేశారు. అండ్ సన్ రైజ్ సెక్టర్లో మర్చిపోలేదు. అంటే సన్ రైజ్ సెక్టర్లో అంటే ఎవరైతే కొత్తగా కొంచెం వేగంగా పెరిగే టెక్ రంగాలకు సంబంధించిన కంపెనీలు ఉంటాయో వాళ్ళకి ప్రత్యేకమైన పన్ను రాయితీని కూడా ప్రతిపాదించారు. అండ్ ఈసారి ఎక్కువ బడ్జెట్ పర్యావరణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి పెట్టారు అని అంటున్నారు. ఎందుకు అంటే పవర్, స్టీల్, సిమెంట్, కెమికల్స్ వంటి భారీ కాలుష్య రంగంలో కార్బన్ క్యాప్చర్ కోసం ఒక 20,000 కోట్ల రూపాయలు భారీ పన్ను పట్టించింది. ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఈ కార్బన్ క్యాప్చర్ ఏంటి అని అనుకుంటున్నారు. గ్లోబల్గా క్లైమేట్ నియమాలు కొంచెం కఠినం అవుతున్నాయి కాబట్టి ఈ సమయంలో భారత్ ముందుగానే ఆ పోటీని తట్టుకోవడానికి మన దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా రెడీగా ఉండాలి అని చెప్పేసి అంటారన్నమాట. కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అంటే ఏం లేదు, ఫ్యాక్టరీ నుంచే
ఫ్యాక్టరీల నుంచి వచ్చే హానికరమైన గ్యాస్లు ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకొని సో వాటిని క్యాప్చర్ చేసి వాటిని నిల్వ చేయడమో లేకపోతే వేరే రూపంలో మార్చి వాడుకోవడమో చేయాలి అన్నారు. 7 కొత్త హై స్పీడ్ రైల్ కారిడార్ని ప్రతిపాదించింది. పెద్ద నగరాలని అలాగే అల్ట్రా ఫాస్ట్ రైలుతో కలిపి ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రయాణం సులభతరం అవుతుంది. సో ప్రయాణ సమయం పెరుగుతుంది కాబట్టి బిజినెస్ టూరిజం అనేది పెద్ద ఎత్తున పెరుగుతుంది అనేది వారి ఆలోచన. అండ్ సెకండ్ టైర్ థర్డ్ టైర్ నగరాలకు కూడా ఈ హై స్పీడ్ రైల్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా అవన్నీ కూడా గ్రోత్ సెంటర్లుగా మారుతాయి. సో అలా మార్చాలి అని చెప్పేసి మేము ఈ బడ్జెట్ తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నాను. సో సమాజం మానవ వనరుల వైపు సో కమ్యూనిటీకి సంబంధించి లేదా హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి బడ్జెట్లో కొన్ని ఖేలో ఇండియా మిషన్ విస్తరణలో భాగంగా గ్రామం నుంచి ప్లస్ నగరాల వరకు యువతని మరిన్ని క్రీడల్లో డెవలప్ చేయాలి. సో వాళ్ళకి వసతులు కల్పించాలి, వాళ్ళకి ట్రైనింగ్ అవకాశాలు ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ వాళ్ళ జనరల్ కామన్ పీపుల్కి సంబంధించి ఈసారి మెడికల్ హబ్లు, ఆయుర్వేద సంస్థలు, ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలి. అండ్ మెడికల్ టూరిజం కూడా పెంచాలి. హెల్త్ సెక్టర్లో ఈ మెడికల్ టూరిజం పెరిగితే హెల్త్ సెక్టర్లో ఉద్యోగాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అన్నారు. మరి మొత్తానికి బడ్జెట్ పై చర్చలు అయితే ఇంకా జరుగుతుంది. ఒకవైపు ఆర్థిక సంస్కరణలు, మరోవైపు టెక్నాలజీ, మరోవైపు అభివృద్ధి, ఇంకోవైపు చిన్న వ్యాపారాలు, ఈ అన్నింటినీ కలిపి ఇండియా వచ్చే దశాబ్దానికి రెడీ చేయాలి అని ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నామని చెప్తుంది. కానీ అవకాశాలు పెద్దవే. సో ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ జస్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మాత్రం అసలు విషయం మనకి బయటపడుతుంది. కాబట్టి సో ఇప్పుడు డబ్బు సరైన ప్రాజెక్టులు చేరుతుందా లేదా స్కీములు గ్రౌండ్ లెవెల్కి రీచ్ అయ్యి పనిచేస్తాయా లేదా పాలసీలు సుదీర్ఘకాలం స్థిరంగా ఉంటాయా అనే ఈ 3 సమాధానాలకు కనుక మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో అప్పుడే ఈ బడ్జెట్ విజయవంతమైంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎప్పటికైతే ఇది రిఫార్మ్డ్ డెవలప్ గ్రోత్కి దారితీసే బడ్జెట్గా కనబడుతుంది అని అంటున్నాను. సో మీరేమంటారు? మీ యొక్క ఆలోచన కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నేను మీ KWY మీ కమ్యూనికేషన్స్ ఛానల్ మరిన్ని అప్డేట్ల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.